గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా మా గ్రామం కొండాపూర్ నుండి కామారెడ్డి వెళ్లే మార్గం, అలాగే కొండాపూర్ నుండి నిజామాబాద్ వెళ్లే మార్గం మరియు భీమ్గల్ వెళ్లే మార్గాలలో 3 బ్రిడ్జిలు ధ్వంసమైనందున అట్టి మార్గాలకు మరమ్మతుల గురించి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అలాగే డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డిలకు విన్నవించగా వెంటనే వారు స్పందించి తక్షణమే వరంతో గుంతలు పూడ్చివేయాలని చెప్పగా పనులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నల్లబుచ్చన్న శ్రీధర్, కిషోర్ గౌడ్, జగన్, ఆకుల జీవన్ నాయక్, ఫారూక్, రామ్సింగ్ నాయక్, బుకియా లాలు, మంగ్యా నాయక్, చిన్నపులి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితము కురిసిన భారీ వర్షాలకు మా గ్రామంలో గల ప్రధాన రహదారులటువంటి కొండపూర్ నుంచి కొండపూర్ నుంచి కామారెడ్డికి, అలాగే కొండపూర్ నుంచి నిజామాబాద్కి వెళ్లే మార్గాలలో ఉన్న బ్రిడ్జిలన్నీ ధ్వంసమైపోయినాయి నీళ్ళకి. ఈ విషయమై మా స్థానిక ఆ సమస్యలు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే మరమ్మతులు చేయడానికి చేకూర్చడానికి అధికారులకు ఆదేశించారు. ఈ యొక్క మరమ్మతుల విషయంలో మా యొక్క డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ అన్న కూడా తక్షణం స్పందించి ఈ యొక్క రోడ్డు రవాణా సంస్థ ఏఈ గారికి అలాగే గ్రామంలో ఉన్న కార్యదర్శులకు అలర్ట్ చేసి తక్షణమే అది యొక్క రోడ్డును చేయాలని చెప్పేసి వెంటనే ఈరోజు మేమంతా కాంగ్రెస్ నాయకులు అంతా కొండపూర్ ఉమ్మడి కాంగ్రెస్ నాయకులంతా కలిసి మేమంతా కలిసిపాటుగా నిలబడి ఈ యొక్క మరమ్మతులను చేపిస్తున్నాము. ఈరోజు సాయంత్రం నుంచి రాకపోకలు యథావిధిగా ఉంటాయి. కొండపూర్ నుంచి కామారెడ్డి పోయే మార్గం కానీ, అలాగే కొండపూర్ నుంచి సిరికొండ పోయే మార్గము, కొండపూర్ నుంచి నిజామాబాద్ మార్గం, అన్ని మార్గాలు కూడా రోడ్లను మేము క్లియర్ చేస్తాం. ఈరోజు సాయంత్రం నుంచి యథావిధిగా రాకపోకలు కొనసాగుతుంటాయి. ఈ యొక్క అడిగిన వెంటనే మాకు సహకరించిన మా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి, అలాగే డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు. జై